రతన్ టాటా గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి నాకు అర్హత సరిపోదు. ఆయన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్ గా అండి. సో 1937 డిసెంబర్ 28న రతన్ టాటా గారు జన్మించారు. అయితే రతన్ టాటా గారు న్యూయార్క్ లో కార్నెల్ యూనివర్సిటీలో చదువుకొని IBM లో పనిచేస్తూ ఉంటారు. అయితే JRD టాటా గారు నువ్వు ఇండియా వచ్చాయి స్టీల్ కంపెనీలో పనిచేయంటే ఒక నార్మల్ ఉద్యోగిగా స్టార్ట్ చేస్తారండి. అంచెలంచెలుగా ఎదుగుతూ 1991లో JRD టాటా గారు రతన్ టాటా గారికి చైర్మన్ పదవి ఇస్తారు. ఇస్తే ఒక్కసారి అన్ని అవమానాలు, విమర్శలు, అసలు ఇతనికి ఏ అనుభవం ఉందని, అసలు టాటా గ్రూప్ లెగసీ ఏంటి, ఫస్ట్ కాటన్ మిల్, ఫస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ, ఫస్ట్ హోటల్, ఇన్నిటిని ఇతను హ్యాండిల్ చేయగలడా అని చెప్పి అందరూ విమర్శించారు. కానీ కొన్ని సంవత్సరాల్లో 10,000 కోట్ల ఉన్న కంపెనీని 1,00,000 కోట్లుగా మార్చారండి. అటువంటి లెగసీని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అయితే రతన్ టాటా గారికి ఇన్నోవేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్. అయితే 1998లో టాటా ఇండికా కార్స్ స్టార్ట్ చేశారు. అయితే కొంతమంది విమర్శల వల్ల వీటి వల్ల కారు సక్సెస్ అవ్వలేదు. అయితే కారు అమ్మేద్దాం అనుకొని అమెరికా వెళ్తారు. ఫోర్డ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి బిల్ ఫోర్డ్ గారితో చెప్తారనమాట, మేము ఇలా కంపెనీని అమ్మేద్దాం అని అనుకుంటున్నాం. అంటే బిల్ ఫోర్డ్ అంటాడు, ఫోర్డ్ చైర్మన్, మీకు అలవాటు లేని దాంట్లో, మీకు ఎక్స్పర్టైజ్ కాని దాంట్లో మీరు ఎందుకు వేలు పెట్టారు అని చెప్పి అవమానిస్తారు. ఇది తట్టుకోలేని రతన్ టాటా గారు ముంబై వస్తారు. దీన్ని ఎలాగైనా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో అంచెలంచెలుగా ఎదుగుతూ టాటా మోటార్స్ని వన్ ఆఫ్ ద టాప్ కంపెనీగా తీసుకెళ్తారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఫోర్డ్ లాసెస్లోకి వెళ్తుంది. ఫోర్డ్ లాసెస్లోకి వెళ్తే రతన్ టాటా గారు ఫోన్ చేసి నీకు ఒక ఆఫర్ ఇస్తా, ఇండియా రా అంటారు. ఆ టీం అంతా ఇండియా వస్తారు. ఏంటి ప్రాబ్లం అంటే, ఇలా లాసెస్లో ఉన్నాము, మేము రోడ్డు మీదకి వచ్చేస్తాము. అంటే సరే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ నేను కొంటాను, 9,300 కోట్లకి ఇస్తావా అంటారు. ఇచ్చేస్తాం అంటే అప్పటికప్పుడు సైన్ చేస్తారు. ఒక్కసారి ఆ ఫోర్డ్ ఎవడైతే లాస్ట్ టైం అవమానించాడో వాడు రతన్ టాటా గారి దగ్గరికి వచ్చి, మీరు కనుక మా కంపెనీని కొనకపోతే నేను రోడ్డు మీదకి వచ్చేసేవాడిని అని చెప్పేసి అంటారండి. అసలు ఇంతకన్నా సక్సెస్ ఉంటుందండి. ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి అవమానింపబడి, ఎవరి చేత అయితే అవమానింపబడ్డాడో అదే వ్యక్తిని ఇండియా రప్పించి, మీరు లేకపోతే నా కంపెనీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనే స్థాయికి రతన్ టాటా గారు వెళ్ళారంటే అదే అండి సక్సెస్ కి మారుపేరు రతన్ టాటా గారు. కంపెనీలో ప్రతి ఒక్కరు ఇతనికి ఏం తెలుసు, ఇతనికి ఏం వచ్చు అనే వ్యక్తి బ్రాండ్. అయితే అలా చేస్తుండగా ఆయన ప్రాఫిట్స్ కోసమో లేకపోతే ఎక్స్పాన్షన్ కోసమో ఎప్పుడు చేయరండి రతన్ టాటా గారు. ఆయన ఒకసారి రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటే ఒక ఫ్యామిలీని చూస్తారు. ఒక హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు వానలో తడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈయన గుండె తరుక్కుపోతుంది. నేను ఎలాగైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, అంటే బండి కొనుక్కోగలిగిన వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే కారు వచ్చేటట్టు ఆయన విజన్తో టాటా నానో స్టార్ట్ చేశారు. ₹1,00,000 కంటే ఇంజనీర్లు అంతా ₹1,00,000 కార్ ఏంటండి, ₹1,00,000 కారు మనం తయారు చేయలేం అని చెప్పి అందరూ వెనక్కి అడిగేసేసారు. కాదు, నేను ₹1,00,000 కారు తయారు చేయాల్సిందే అని చెప్పి ఆయన మీద ఎంతో బడ్డెన్ వేసుకొని, ఎన్నో కోట్ల లాస్ వచ్చినా సరే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి టాటా నానోని తెచ్చారు. మళ్ళీ విమర్శలు. అప్పుడు టాటా నానో రిలీజ్ అయినప్పుడు, అరే ఇదేంట్రా ఆటోలాగా ఉంది, ₹1,00,000 కార్ ఏంట్రా, ₹1,00,000 ఏ కార్ వస్తుందండి. విమర్శలు కూడా చేసేవాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. సో వచ్చినప్పుడు ఆయన దీన్నన్నింటినీ తట్టుకొని ఆయన నిలబడ్డారు. కానీ టాటా నానో ఫ్లాప్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెట్టారండి. వెస్ట్ బెంగాల్లో ప్లాంట్ పెడితే మళ్ళీ అవమానాలు, ఇక్కడ వద్దు ప్లాంట్ తీసేయాలంటే గుజరాత్కి తీసుకొచ్చారు. ఎన్నో కోట్ల లాస్, దెబ్బ మీద దెబ్బ. 2008లో తాజ్ అటాక్స్. అసలు ఒక మనిషి కోలుకోగలడా అండి? ఇన్ని దెబ్బలు పడుతూ ఉంటే టాటా నానో లాసులు, తర్వాత ప్లాంట్ని మూవ్ చేసేసారు, ఎన్నో కోట్ల లాస్, 2008లో తాజ్ అటాక్స్. కానీ ఆయన ఎప్పుడు విలువల్ని మర్చిపోలేదు. ఆ విలువల్ని కంపెనీలో ప్రతి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యేలా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అందుకనే 2008లో తాజ్ అటాక్స్ జరిగినా సరే ఆ ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 1,500 మంది విజిటర్స్ని కాపాడారు. అయితే ఎవరైతే వీళ్ళ ప్రాణాలను కోల్పోయారో ఎంప్లాయీస్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వాళ్ళకి తక్షణమే ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు. ఆయన ఎప్పుడూ వాల్యూస్లో కాంప్రమైజ్ అవ్వాల. కానీ ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు వాల్యూస్లో కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటే ఒక్కసారి రతన్ టాటా గారి జీవిత చరిత్ర చదవండి. ఒక కంపెనీకి అర్రే నేను ఈ కంపెనీని ఎలా నడిపించాలి అని కంగారు పడిపోతున్న వాళ్ళకి 29 కంపెనీలు రన్ చేస్తున్నారండి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, అసలు
ఇటువంటి దిగ్గజ కంపెనీలను రన్ చేస్తూ 9,35,000 మంది ఎంప్లాయీస్ అండి. 100 దేశాల్లో కంపెనీలు ఉన్నాయి. టెట్లీ టీని కొనేసి వరల్డ్ లోనే 2వ పెద్ద టీ కంపెనీగా మార్చారు. స్టీల్ కంపెనీలను కొన్నారు. మన బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయటం ఏంటని ఆ బ్రిటిష్ కంపెనీలను కొనేసి అక్కడ వాళ్ళని పనోళ్ళగా పెట్టుకొని రూల్ చేశారండి. అటువంటి వ్యక్తి పద్మభూషణ్ పద్మవిభూషణ్ చాలా చిన్న అండి. ఎందుకంటే దివాళీకి ఆయన 1000 కోట్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నో. ఆయన తలుచుకుంటే 24 లక్షల కోట్ల ఉన్న కంపెనీలో 66% ప్రాఫిట్ లో చారిటీ చేసేస్తారు. అదే కనుక ఆయన తలుచుకుంటే ఈ డబ్బులన్నింటినీ ప్రాఫిట్స్ అన్ని తీసుకుంటే ఆయన ఇండియాలో కాదు ప్రపంచపు టాప్ 3 కుబేరుల్లో ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆయన స్వార్థం కోసమో లేకపోతే నా లెగసీ కోసమో ఆయన ఎప్పుడు అనుకోలేదు. మన దేశాన్ని ఎప్పుడూ ఆనందంగా చూడాలనుకునేవారు ఆయన.